కుచిడి చక్కగా రెడీ అయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాడు. అమ్మ చెప్పింది, కుచిడి నువ్వు లోపలే ఆడుకో, ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఏ అమ్మా కుచిడి ఏసీ రూంలో బుయ్ కూర్చుని ఆడుకుంటున్నాడు. బుయ్. కాసేపటికి బాల్కనీలోకి వెళ్లి మొక్కల్లో ఆడటం మొదలుపెట్టాడు. ఇంతలో అమ్మ వాటర్ తాగు అని పిలిచింది. వాటర్ తాగి కాసేపు రూంలో ఆడుకున్నాడు. మళ్ళీ బోర్ ఫీల్ అయి బాల్కనీలోకి వెళ్లాడు. అంతలో అమ్మ వచ్చి, కుచిడి నేను చెప్పానుగా, ఏసీ రూంలో ఉంటే అక్కడే ఉండాలి. ఇలా అటూ ఇటూ తిరిగితే టెంపరేచర్ చేంజ్ వస్తుంది. అయినా నిన్ను ఈవినింగ్ వరకు రూంలోనే ఆడుకోమన్నా కదా. అమ్మా మొక్కలకి నీళ్ళు పోస్తున్నానమ్మా. అయ్యో, ఎండలో వాటర్ పొయ్యకూడదు. ఓన్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగే పొయ్యాలి. సరే, లోపలికి వెళదాం పద. నైట్కి కుచిడీకి టెంపరేచర్ వచ్చింది. అమ్మ చూసి మెడిసిన్ ఇచ్చింది. ఇది హీట్ స్ట్రోక్ వల్లే. కుచిడి రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం కుజ్జిడికి ఫీవర్ తగ్గింది. ఏ నాకు తగ్గిపోయింది. పిల్లలు, మీరు కూడా సమ్మర్లో జాగ్రత్తగా ఉండండి. హైడ్రేషన్తో పాటు టెంపరేచర్ వేరియేషన్ రాకుండా కూడా చూసుకోవాలి. టేక్ కేర్ కిడ్స్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.